సమాజంలో మార్పులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దశాబ్దాల తరబడి ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక నిర్లిప్తత, భయము, ఆందోళన, ఆవేదన, ఆగ్రహము ఇవన్నీ పక్కకి పోయి ఇప్పుడు ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ వస్తున్నది. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తారా జనం అంటే ఖచ్చితంగా వెళ్తున్నారు. మనకి హైదరాబాద్ వాళ్ళు అప్పుడు దారి చూపించారు. ఏదైతే గోకుల్ చాట్ అంటే ఇక అయిపోయింది అనుకున్నటువంటి స్టేజ్ నుంచి అది మళ్ళీ కడితే జనం ఎగబడి వెళ్తున్నారు, ఎక్కడా తగ్గట్లేదు, తగ్గేదే లేదని చెప్తున్నారు. ఇప్పుడు అట్లాగే రామేశ్వరం కేఫ్ అయినా సరే ఈ దేశంలో అల్లకల్లోలం చేయడానికి ఉగ్రవాదులు చేసేటటువంటి ప్రయత్నాలు ఏంటంటే భయభ్రాంతులకు గురిచేసి ఇక ప్రజలు మళ్ళీ కోలుకోకుండా చెయ్యాలి అన్నటువంటిది. కానీ ఆ ఉగ్రవాదుల కర్మ ఏంటంటే ఆ ఉగ్రవాదులు చేసిన ఘాతుకం ఒక ఇన్సిడెంట్గా మిగిలిపోతుంది, పైగా ప్రజలలో ఐక్యత తెస్తుంది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ దగ్గర కొంతమంది మిత్రులు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఇదివరకు వెంటనే టీ వచ్చేది, వెంటనే టిఫిన్ వచ్చేది, ఇప్పుడు దాదాపు అరగంట నుంచి 30 గంట వెయిట్ చేయాల్సి వస్తుంది, అంత టైం పడుతుంది, అంతగా జనం వెళ్తున్నారు. వాళ్ళు ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇద్దామని ఎగబడి వెళ్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్. ఇది చాలా కీలకమైంది.